మీరు వచ్చి కొట్లాడాలి కదా, కొట్లాడతలేరు. వీళ్ళందరూ పైన ములాఖాత్ అయి ఉన్నారు. ఇవాళ ఒక వాతావరణం వస్తున్నది. రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ వ్యతిరేకి, ఆంధ్ర పాలకుల బ్రోకర్ అనే ఒక బ్రాండ్ రేవంత్ రెడ్డికి వస్తున్నది కాబట్టి దాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలని చెప్పని మళ్ళీ ఒక ముసుగుతో వస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళకి నేను క్లియర్ కట్ చెప్తున్నా, మీరు మీ పదవుల గురించో మీరున్న పొజిషన్లు కాపాడుకుంటందుకో దయచేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతరాన్ని అటు ఇటు కానియకండి. మీకు నిజంగా పాండవులు కౌరవులు అందరు కలిసి మంది వచ్చి కొట్లాడతానంటే మీరు మా బోటోళ్ళ మీద ఏమైనా జరిగినప్పుడు కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. మీరు స్పందించడం మాకు పడకూడదు. మీరు 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 ఇప్పుడు కాదు, మేము మొదటి నుంచి కూడా మీ అసలు ఆలోచన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు మీ అసలు బలం కూడా అవసరం లేదు, మేము భూతం కిందాక. కానీ మీ బాధ్యత ఏంటిది? మీరు అలా ఒక కొత్త ముసుగుతోటి బయటకు వస్తున్నారు కదా, దాన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలల్లా. ఇది కూడా ఆలోచించండి, నేను చెప్పేది కూడా ఆలోచించండి. చాలా మంది అభిమానులు ఉండొచ్చు, వాళ్ళకు కూడా అభిమానులు ఉండొచ్చు, కానీ నేను నిజమైన తెలంగాణ అభిమానులుగా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా. నేను సమస్య ఎక్కడొచ్చినా అందరూ ఒక్కొక్క దగ్గర ఉండాలి. అది మా సమస్య కాదు కదా. కోడి చెరువు ఏమైతే మాకేం మాకు సమస్యనా? దండయాత్ర చేసి ఇక్కడికి వస్తే ఉగ్రవాదులు అంటే అందరిని అన్నట్టే కదా. కేసీఆర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మా నాయన అన్నట్టే, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరిని అన్నట్టే కదా. మరి అన్నప్పుడు మీరు ఎందుకు పుట్టి కూర్చుంటున్నారు? ఒక పార్టీ ప్రోగ్రామ్ గా టేకప్ చేయాలి కదా. కోడి చెరువు కాడికి వచ్చి కూర్చోవాలి కదా అందరూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు పోయి కోడి చెరువు కరెక్టా కాదా అని అన్నాడు. మేము వీళ్ళు వచ్చి మా మీద దండయాత్ర చేసినట్టు వచ్చిండు, ట్రెస్పాస్ చేసింది అన్నారు కదా. అది వాస్తవం కాదు. మా మీద కేసులు పెట్టాలి, నా మీద, రఘు మీద, సీను మీద, మా టీం అందరి మీద కేసులు పెట్టాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఉట్టి మాట మాట్లాడలే. భూమి పంచాయతీ కాదు ఇది, ఆధిపత్య పంచాయతీ, ఆధిపత్య పోరు పంచాయతీ, ఉట్టి సినిమా పంచాయతీ కాదు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చూపిస్తున్నారు. ఒక జర్నలిస్ట్ ను, ఇక్కడ సంబంధించిన జర్నలిస్ట్ ను దొంగ కేసులు పెట్టించి తీసుకొని పోయి ఆ సాయి చచ్చిపోయినట్టు ఇవాళ ఆ వెంకటరామరెడ్డి కూడా ఇవాళ వరకు చచ్చిపోతుండే కావచ్చు. 3 నెలలు 4 నెలలు అవుతుండే కావచ్చు. మేమందరం అడ్డుకోకపోతే ఇప్పటికే చచ్చిపోతుండే. అందరం ఉన్న వారు శంకర్తో సహా మేమందరం అది కూర్చొని కలవడినాం. రాకేష్ అందరం కలవడినాం, ఆపినాం. ఇంత విచ్చలవిడిగా జరుగుతుంటే అసలు తెలంగాణ ఆత్మగౌరవం అసలు ఏం లేకుండా పోయి మరి వాళ్ళకెందుకు నిద్రపట్టలేదు అవసరం అర్థమైతలేదు. అనని మాట అన్నట్టుగా పెట్టి ఎఫ్ఐఆర్లు తయారు చేసుకొని ఇక్కడ పెడుతున్నారు కదా. అది ఇక్కడ పెట్టి ఇక్కడ సినిమా తీసుకుంటా, అది హీరోయిన్ ఎవరైనా ఉండని, స్టార్లు ఎవరైనా మన సంబంధం లేదు. ఇప్పుడు వచ్చే టైంలో వాళ్ళు చెప్పేటువంటి ఆ ఇడుపు కాగితం అనే పదాన్ని తీసుకొని కూడా మాత్రం జీర్ణించుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలా ఓట్లు కూడా ఇక్కడ అక్కడ 2 జాగాలలో ఓట్లు పెట్టిరు కదా. ఈసారి ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ అయితే కొడుకులకు అక్కడనే ఉండాలి, ఓటు ఇక్కడనే ఉండాలి. ఇక్కడ పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడికి వస్తే ఇక్కడ లోకల్ బాడీలలో, ఇక్కడ ఎమ్మెల్యేలకు, ఇక్కడ ఎంపీలకు ఈడు ఓటేస్తున్నారు, అటు ఓడి ఓటేస్తున్నారు, అటు ఓటేస్తున్నారు, వచ్చి ఇక్కడ ఓటేస్తున్నారు. ఇవన్నీ తీయాల్సిన అవసరం కూడా దీవెంబడి కూడా పడాలి. అసలు లక్షల ఓట్లు మల్కాజ్గిరిలో దాదాపు 9 లక్షల ఓట్లు ఆంధ్రలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, మీరు పోండి. మా వాళ్ళు మస్తు మంది చెప్తున్నారు డబల్ బెడ్రూమ్లు ఇళ్ళట 65-70% ఆంధ్రలోకి ఉన్నాయని చెప్పి ఆ చూస్తున్న ఆఫీసర్ చెప్పిండు. ఎంక్వైరీ చేయాలి కదా. ఈ కొడుకులో ఇక్కడ ఉంటది, అక్కడ కూడా ఉంటది, మళ్ళీ ఆంధ్రాలో కూడా ఉంటది. దీని మీద కూడా చేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తానైతే నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ చేశాను. కానీ నేను ప్రజలకు చెప్తున్నా, ఇది భవిష్యత్తులో మనకి ఇది ఎజెండాగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇల్లీగల్ గా దందాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎట్లా కాపాడవచ్చు తెలంగాణ చెప్పేటందుకు సినిమాలు ఇంకా వస్తాయి, ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మనం వస్తాయి అనేది నాకు అవన్నీ అవసరం లేదు. అవన్నీ బక్వాస్. ఒక 5,000 కోట్లు లేదా ఒక 1000 కోట్లతో స్టార్ట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లకు వాళ్ళకు ఈయనగా శంకరన్నతో కమిటీ పెడతారా, నరసింహరావు సార్తో కమిటీ పెడతారా, లేకపోతే సిద్ధారెడ్డి సార్తో కమిటీ పెట్టి ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టండి, దానికి పెట్టి సినిమాలు తీయండి చెప్పండి. మనలో ఎట్లా హిట్ కావో చూద్దాం. ఆంధ్రోళ్ళు ఇటుకెళ్ళి మలుచుకొని పోవాలికి. ఒక్కడు కూడా సామాజిక బాధ్యతగా ఒక్క సినిమా స్టార్ కూడా, అది చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, నాగార్జున కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డలను తిడుతున్నారు, అడ్డమైన బూతులు, నానా బూతులు రాస్తున్నారంటే ఒక్కడు బయటకు వచ్చి కూడా కనీసం అరే మీరు అట్లా చేయకుండా, ఇది కరెక్ట్ కాదు, ఇది సంస్కారం కాదు ఇది అని ఒక్కడు కూడా మాట్లాడలే. మనకు కూడా అమ్మాయిలు ఉన్నారు, మాకు కూడా కచ్చలు ఉన్నారు, ఒక్కడు కూడా మాట్లాడలే. వాళ్ళందరూ కలిసి ఉన్నారు దీంట్లో. సినిమా స్టార్లు కలిసి ఉన్నారు. వాళ్ళు బూతులు తిడితే చూపించే మీడియా ఉన్నది. ఆ మీడియాకు ఇలా శేఖర్ రెడ్డి అని వచ్చిండు. మా బుచ్చన్నకు 50 కోట్లు ఇస్తే ఆయన అద్భుతంగా నడుపుతాడు. రఘు కీన్రి, సీను కీన్రి, శంకర్ కీన్రి ఒక 1000 కోట్లు పెడితే వాళ్ళ సినిమాలు మొత్తం ఇక్కడ పోతారు. అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేసి పడేయాలి. వాళ్ళకి ఆ కొడుకులకు మొత్తం అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేయాలి. ఎట్లా రావు? ఎందుకు చూపించారు? మనమే చూపించాలి, మన చరిత్రలే. అప్పుడు మన ఆదిలాబాద్ మీద పాట వస్తుంది, గద్వాల్ మీద పాట వస్తుంది, వెలుగుమట్టల మీద పాటలు వస్తాయి, నిజామాబాద్ మీద పాటలు వస్తాయి.
లేకపోతే అంటే అమలాపురం ఇచ్చాపురం అవే నడుస్తాయి, అవే పాటలు కదా. ఇవి వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా గవర్నమెంట్ పెద్ద పని కాదు, ఒక ఫెడరేషన్ పెట్టి ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయితే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆడికన్నా పోవాలి. చంద్రబోస్ ఇక మా వాళ్ళు సినిమా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకేం ఇప్పుడు వాళ్ళ పరిశ్రమ వాళ్ళకు ఉన్నది. ఇంతకుముందు సినారాయణ రెడ్డి సార్ లెక్కనే ఇప్పుడు వీళ్ళకి కూడా గదే పంచారు. మాకు మంచిగా మేము చాలా కలివిడిగా ఉంటాం, మేము కలుపుకోలు ఉంటాం, మాకు కూడా అవకాశాలు ఇస్తున్నారు అంటారు. పుసుక్కున్న తెలంగాణ అంటే వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ పోతుందో అని చెప్పి వాళ్ళు చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏడున్నది చెప్పు, ఎవరు బయటికి రారు. నాతో చాలా మంది మాట్లాడతారు ఫోన్లలో, అన్నా మస్తు తీసినావు నువ్వు, బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ అయితే ఖతర్నాక్ తీసినావు అన్న, ఎవరు మాట్లాడకున్నా నువ్వైతే మాట్లాడుతున్నావు అని చెప్పని టెలిఫోన్లలో మాట్లాడతారు. కానీ మరి ఒక వాయిస్ అనే చెప్పబోయంటే అబ్బా ఎట్లా చెప్తే మమ్మల్ని తొక్కి పడేస్తారు. సినిమా ఇండస్ట్రీలో పోమని ప్రభుత్వాలు కనుక అనుకుంటే, గత ప్రభుత్వం కనుక ఆ పని చేసేది ఉంటే ఇవాళ పరిస్థితులు వేరే తిరుగుంటుండే. మనోళ్ళే ఇప్పటికే అద్భుతమైనటువంటి డైరెక్టర్ల స్థాయికి వస్తుండే. వాళ్ళు ఎవరు చేయరు, ఫస్ట్ టైం అనుకుంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయిన. శంకరన్న సినిమా తీస్తే శంకరన్న పైసలు పెట్టాలి, మరి రఫీ సినిమా తీస్తే రఫే ప్రొడ్యూసర్ కావాలి, వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో అక్కడిక్కడ వస్తున్నారు కావచ్చు, ఆ కమ్మల గిమ్మల శేఖర్ కమ్మల అసంటోళ్ళు. కానీ ఫెడరేషన్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీను మన మీడియాను ఈ రెండింటిని కాపాడుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఆటోమేటిక్ గా కాపాడుకోగలుగుతాము. ఇవి రెండు వాళ్ళ చేతులలో ఉన్నాయి. వాళ్ళ చేతులల్లా, ఈ రెండు చేతులల్లా మన తెలంగాణ రాజకీయ నాయకత్వం ఉన్నది. గదరన్న అవార్డ్స్ ఉంటాయి, గదరన్న బొమ్మ ఉండదు దాని మీద. అంటే ఏ స్థాయిలో మన రాజకీయ నాయకులు ఏ స్థాయిలో బానిసలై ఉన్నారని చెప్పేటందుకు ఇది చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. నేను భవిష్యత్తులో చాలా విషయాలు మాట్లాడతాం, ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకటే నా బాధ అంత ఏంటంటే, రాజకీయ పార్టీలు కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి విభిన్న రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరికీ 50 మంది జనాలకు చెప్తున్నా ఏంటంటే, పైన ఉన్నటువంటి కొంతమంది కాంప్రమైజ్ అయితే కింద మన చరిత్ర మొత్తం భూస్థాపితం కాబోతున్నది. మాట్లాడటం కొంతమంది మిగిలినం, ఇట్లా అట్లీస్ట్ ఈ చరిత్ర మీద అవగాహన ఉండి మాట్లాడటం కొంతమంది మిగిలినం, కొట్లాడటం కొంతమంది మిగిలినం. కొత్త జనరేషన్లకు ఇంకా తెలుస్తలేదు, ఇప్పుడు అర్థమవుతుంది, ఒక్కొక్కరికి అర్థమవుతుంది. ఒకటే క్లియర్ కట్ చెప్తున్నా, ఈ నేల తల్లి చాలా త్యాగాలు చేసిన తర్వాత మన రాష్ట్రం పురుడు పోసుకున్నది. ఒక నూతనంగా రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉన్నవాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ముక్కు నేలకు రాసి వచ్చి అమరుల స్తూపం కాడికి వచ్చి మాతో తప్పులు జరిగినాయని చెప్పని ముక్కు నేలకు రాయాలి. మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా నిర్మోహమాటంగా, నిర్భయంగా, మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతున్నది లోపట, ఏ రాజకీయ వ్యవస్థ ఎవరెవరి చేతులలో ఉన్నదని చెప్పని అందరికీ తెలుసు. అస్తిత్వాలు కోల్పోయి ఇప్పుడు అంటారు, మమ్మల్ని అంటారు, గాయనడే బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టలేదా, మా ఊరికి ఏం పోయిందని. ఇమి ఊరు సార్ రాంగేవుడు ఎవరు రావద్దన్నారు. అయ్యా మీ కుటుంబం వచ్చి తిరిగితేనే 4 సీట్లు రాలేదు మీకు. రాజకీయంగా మీరు ఏం చేసేది లేదు. ఆడ చెల్లని గవ్వ, ఈడ కూడా చెల్లెదు, ఏడ చెల్లెదు. మీతో కానే కాదు, ఒకవేళ ఆడ చెల్లినా కానీ ఈడ చెల్లెదు, తెలంగాణ మాత్రం చెల్లెదు. అది మీరు పగటికలాలు కట్టున్నట్టుగానే, క్యాజువల్స్ నేర్ గాలిలో మెడల్ కడుతున్నట్టుగానే మీరు అని చెప్పి వాళ్ళకు చెప్తూ, మనోళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉండాలి. ఇవన్నీ మాట్లాడే ప్రతి ఒక్కరు మాట్లాడిన దాంట్లో అర్థం ఏమున్నదో ఆలోచన చేసి నిజమైన తెలంగాణ అస్తిత్వం గురించి, మన చరిత్రను, మన మూలాలను కాపాడుకునేటువంటి బాటలో ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. నిజంగా మీరు అన్నట్టు ఈ దాడి చేయాలి, మాట్లాడాలి అనే మాటల వెనుక, ఈ దాడి వెనుక ఉన్న ధైర్యం ఏంటి, వాళ్ళకు వస్తున్న తలుపుల వెనుక ఉన్న తలలెవరి కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రగన్న మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. తెలంగాణ భాష మీద దాడా, తెలంగాణ అస్తిత్వం మీద దాడా అనేది టాపిక్. తెలంగాణ భాష మీద దాడి జరుగుతున్నది, అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది. తెలంగాణ విధ్వంసం జరగడంలో ఎవరైతే పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరూ ఈ భాష మీద, అస్తిత్వం మీద దాడి చేస్తున్న వాళ్ళే. అందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అనేది మనం ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరి ముసుగేంటో తేలిపోవాల్సిన సమయం ఇది. అట్లయితేనే తెలంగాణ భవిష్యత్తు ఏమైనా మారడానికి అవకాశం ఉంది, లేకపోతే కష్టం. ఇట్లాంటి రౌండ్ టేబుల్లు, ఇట్లాంటి ప్రెస్ మీట్లు, మీటింగ్లు మనం పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటాం, కానీ ఎక్కడా కూడా మార్పు రాదు. మార్పు రావాలంటే క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంది. మనం
తెలంగాణ భాష మీద అస్తిత్వం మీద దాడి చేస్తున్నోడే తెలంగాణని విధ్వంసం చేసిండు. గమనించండి, తెలంగాణలో విద్యా వ్యవస్థ నాశనం కావడానికి కారణం ఎవడు? భాష మీద అస్తిత్వం మీద దాడి చేస్తున్నోడే కదా. తెలంగాణలో ఫార్మా ఇండస్ట్రీ వేళ్ళూనికి పోయి తెలంగాణ వాతావరణాన్ని, తెలంగాణ చెరువులని, తెలంగాణ పర్యావరణాన్ని పొల్యూట్ చేసినోడు ఎవడు? వ్యవస్థను మొత్తం ఆగం చేసినోడు ఎవడు? భాష మీద అస్తిత్వం మీద దాడి చేసినోడు కదా ఈ విధ్వంసానికి కారణమైంది. తెలంగాణ హెల్త్ వ్యవస్థను మొత్తం నాశనం చేసినోడు ఎవడు? ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ ఆరోగ్యాన్ని, ప్రజలకు ఆరోగ్యం లేకుండా చేసినోడు ఎవడు? వీళ్ళే కదా. మరి ఈ విధ్వంసం మీద కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఇది ఎప్పుడు మాట్లాడాలా? సో ఈ విధ్వంసం చేసిన వాళ్ళతోనే మన రాజకీయ వ్యవస్థ మొత్తం చేతులు కలిపింది. ఇప్పుడు ప్రతి పార్టీకి అనుబంధంగా కొంతమంది మేధావులు ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ మేధావులు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ మేధావులు ఉన్నారు, కొంతమంది బీజేపీ మేధావులు ఉన్నారు. ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మీకు తెలంగాణ వాదము, తెలంగాణ అన్నప్పుడు అందరూ ఒకే తాటి మీదకి రావాలి కదా. ఎందుకు రాలేకపోతున్నారు? అందరూ ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు, అందుకే అంటున్నాం, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. అందరూ కలిసి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడే, తెలంగాణ వాదం అనే చర్చ వచ్చినప్పుడు, అందరూ కలిసినప్పుడే ఈ సమాజం మారడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చి మీ అయ్యా జాగీరా అన్నాడు. అందరూ మాట్లాడిరు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిరు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఒక మంత్రి అయితే తొడలు కొట్టిండు, ఎగిరిండు, దుంకిండు. బీజేపీ వాళ్ళు సరే, వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన ఒకరిద్దరు తెలంగాణ వాళ్ళు, అందులో కూడా అట్లా అంటాడని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ మీ అయ్యా జాగీరా అన్నందుకేమో అంత పెద్దగా రెస్పాండ్ అయ్యారు. తప్పే అది, అట్లా అనకూడదు. అన్నోని ఖచ్చితంగా కడిగి పారేయాల్సిందే. కానీ అదే పవన్ కళ్యాణ్ 10 ఎకరాల చెరువు కబ్జా పెట్టిండు. ఎవరెందుకు మాట్లాడాడు? ఎవరెందుకు మాట్లాడరు? కాంగ్రెస్ మాట్లాడిందా? వాళ్ళ చేతిలోనే ఉంది ప్రభుత్వం. ఎగిరి దుంకిన మంత్రి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసిండా? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, రేవంత్ రెడ్డి చెప్తున్నా వీలైతే తీసేసుకో నేను ఒకవేళ కబ్జా చేస్తే అని. మరి ఎక్కడ పోయింది మీరంతా? బీఆర్ఎస్ మాట్లాడిందా? బీఆర్ఎస్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ 10 ఎకరాల చెరువు సంగతి చెప్పాయని అడిగిర్రా? లేదు కదా. బీజేపీ వాళ్ళు అడిగిర్రా? లేరు కదా. మరి మీ అయ్యే జాగీరా అన్నందుకు అంతెత్తున లేచిన వాళ్ళు 10 ఎకరాల చెరువును కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలే? ఇట్లా ఎన్ని 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 చెప్పాలో అని చెప్పొచ్చు. ఇప్పుడు 373 ఎకరాల నాదర్గుల్ భూముల విషయంలో కూడా సేమ్ అదే. ఏ పార్టీ దీని మీద నోరు విప్పదు. కబ్జాలు చేస్తున్నవాడు ఎవడు? ఇదే భాష మీద, ఇదే అస్తిత్వం మీద దాడి చేస్తున్నాడే కదా. అందులో కూడా తెలంగాణ రైతులను రోడ్ల పాలు చేసిర్రు, అందులో ఉన్న చెరువుని ఖతం చేసిర్రు, అందులో లింగమయ్య గుట్టని ఖతం చేసిర్రు, పెద్ద జాతర జరిగేది. మరి అందులో కూడా ఈ భాష మీద అస్తిత్వం మీద దాడి చేసినోడే ఉన్నాడు కదా. మరి ఇక్కడెందుకు కలిసి రావట్లే? ఇక్కడెందుకు మాట్లాడట్లే? మొన్న మేము పోయినాం తిరుమలగిరికి. 8 ఎకరాల భూమి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. 8 ఎకరాలకి మొత్తం బ్లూ షీట్లు నాటుపడేసినారు. లైవ్లో ఎంఆర్ఓ మిగతా వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్. పర్మిషన్ లోడ్ ఇచ్చిందంటే వాడు ఎవడో ఇచ్చిండు, అంతకుముందు నవీన్ మిట్టల్ అంటాడని అంటున్నారు. ఇంతవరకు అది క్లియర్ కాలే. అక్కడ బీజేపీ ఎంపీ, ఇటు పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అటు పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు లోకల్గా. మరి ఎవరెందుకు మాట్లాడరు దీని మీద? ఇది 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 విధ్వంసం. ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? తెలంగాణ ఫిజికల్గా, తెలంగాణ జనరేషన్స్ నష్టపోతున్నాయి కదా. ఇప్పుడు మేము పోయినాం అక్కడికి, ఎక్కడ పటాన్ చెరువు దగ్గర హెటిరో పార్థసారథి రెడ్డి అనేటోడు 3 చెరువులను మొత్తం వైట్ కలర్లో ఉండాల్సిన చెరువులు పింక్ కలర్లోకి మారిపోయినాయి. 3 చెరువులు, ఒకటి 20 ఎకరాలు, ఒకటి 60 ఎకరాలు, ఒకటి 30 ఎకరాలు. అవి పోయి ఎడ కలుస్తాయంటే మళ్ళీ కృష్ణ ఈ గోదావరిలో కలుస్తాయి. గోదావరి నీళ్ళతో ఇదవుతాయి. మరి ఎవరు మాట్లాడారు దాని మీద? మరి ఈ విధ్వంసం గురించి ఎవరు మాట్లాడాలా? సో అందుకే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు సరే, మీరు ఒకవేళ భాష అస్తిత్వము దీని గురించే మనం మాట్లాడాలి, విధ్వంసం గురించి మాట్లాడొద్దు అనుకున్నా, 369 మందిని పిట్టల్లా కాల్చిన కేబీఆర్ విగ్రహం ఇంకా ఎందుకు ఉంటుంది? ఇది అస్తిత్వం మీద, మన ఆత్మగౌరవం మీద దాడే కదా ఇది. సో ఇంకా ఇది కేబీఆర్ పార్క్ అని ఎట్లుంటుంది, కేబీఆర్ విగ్రహం ఎట్లుంటుంది? ఈ గవర్నమెంట్ వచ్చినాక రోషయ్య విగ్రహం ఎట్లా పెడతారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎట్లా పెడతారు, ఎన్టీఆర్ విగ్రహం ఎట్లా పెడతారు? కారణం ఏంటంటే వీళ్ళకి ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లు పోకుండా ఉండడం కోసం.
ఇప్పుడు ఇంకా బలంగా పనిచేస్తారు. ఇప్పుడు ఓడన్ వచ్చి 1000 ఎకరాలు కబ్జా పెట్టిండన్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. మరి మీకు 5% 10% ఉన్న ఓట్ల కోసమే మీరు పాకులాడితే మరి 90% ఓట్లు ఎట్టుకోవాలి. ఈ ఆలోచన ఎందుకు చేస్తలేరు అంటే, ఎందుకు చేస్తలేరంటే ఎవరికి వాళ్ళుగా డివైడ్ అయి ఉన్నాం కాబట్టి అని అనుకుంటున్నారు వాళ్ళు. సో ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నది. మన భాష మీద మన అస్తిత్వం మీద దాడి చేసినోడే తెలంగాణను విధ్వంసం చేసిండు. ఆ విధ్వంసం చేస్తున్నోడితోనే మన తెలంగాణ రాజకీయ నాయకత్వం అంతా చేతులు కలిపి ఉన్నది. మరి దీన్ని ఎవరు ప్రజలకు చెప్పాలా? మేధావులు చెప్పాలా? అసలు మేధావులు అనే వాళ్ళు ఎక్కడున్నారు అన్నది ఆలోచించుకోవాలా. ఇటువైపా ఎటువైపు? ప్రజల వైపు ఉన్నారా? తెలంగాణ వైపు ఉన్నారా? మీరు మాట్లాడే ఏ పదంలో, ఏ వాక్యంలో, ఏ మాటలో కూడా తెలంగాణ లేదు. ఉంటే కాంగ్రెస్ ఉంది, ఉంటే బీఆర్ఎస్ ఉంది, ఉంటే బీజేపీ ఉన్నది. సో ఎప్పుడైతే తెలంగాణ వచ్చి చేరుతుందో మీ మనసుల్లో, అప్పుడు ఈ తెలంగాణ మారుతుంది. ఇప్పుడు నిరుద్యోగుల అంశం ఉన్నది, ఎంత పెద్ద సమస్య అది. పచ్చి మోసం చేసింది కాంగ్రెస్. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తర్వాత మాట మార్చి మేమెక్కడన్నామని మాట్లాడి, సంవత్సరం కింద రేవంత్ రెడ్డి అన్నాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఇంకొక 40,000 ఇస్తాం, ఒక్క 2 నెలలు అయితే పడతాయి అన్నాడు. 40,000 లేదు, 4,000 కూడా లేదు. ఆయన మాట్లాడి కూడా సంవత్సరం అవుతుంది. ఏది ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓ దీర్ఘకాలిక పోరాటం ఏమన్నా స్టార్ట్ చేసిరా? ఒక ప్రణాళిక ఉన్నదా? అసలు మీకు ప్లానింగ్ లేదు, ఒక యాక్షన్ లేదు. ఒకటే ఒకటి ఉన్నది ఈ పార్టీలకి, దోపిడీ. ఎక్కడ దొరికింది అక్కడ మింగేయాలి. అవసరమైతే ఐడియాలజీలు పక్కన పెట్టి వానితో వీనితో చేతులు కలపాలి. ఎంత కాలం ఇంకా ఈ తెలంగాణలో వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అనే పరిస్థితిని ముందుకు తీసుకెళ్దాం. ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మన తెలంగాణ సమాజాన్ని, భవిష్యత్తుని మార్చే నాయకులు కాదని, పార్టీలు కాదని తేలిపోయింది. ఆల్టర్నేట్ కోసం ఆలోచిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. సో అప్పుడే సామాజిక న్యాయమైనా, భవిష్యత్ అయినా, ఏదైనా సరే, విద్య అయినా, వైద్యమైనా అందడానికి అవకాశం ఉంటుంది. అది రానంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.